ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో మేనిఫెస్టోకు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ తర్వాత వాళ్ళది ఏది మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు జాయింట్ మీటింగులు చెప్పడంతో పాటు నాంచిగా ఆఖరికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పాడు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కన్నా వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి దాంతోపాటు నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి అని మళ్ళీ QR కోడ్లు దానికి ఏమేమి ఇచ్చేసి ఈరోజు మళ్ళీ నేను ఈ సాక్షిలో చూశాను. వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటింటికి ఇవి కూడా పంపినాడు. ఎప్పుడైతే ఆ OTP ఇది అయినాక మళ్ళీ ఎన్నికలకు ముందు అనుకుంటా ఇది వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈయన కూడా ఉన్నాడు జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇది ఇది ఎవరికి ఇచ్చారు? బెలూం నాగభూషణ్ రెడ్డి, బెలూం ఎల్లనాగిరెడ్డి తండ్రి పేరు, 32 సంవత్సరాలు, కోడుమూరు, కర్నూలు జిల్లా, బూత్ నెంబర్ 143. సో ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులు 4, రైతులు 1, మహిళలు 1, విద్యార్థులు 2, నిరుద్యోగులు 1. సో ఈయనకు ఎంత వస్తుందంటే మొత్తం 1,04,000, 5 ఏళ్లకు 5,20,000 వస్తుంది. ఇందులో ఆడబిడ్డ అనేది 1,500 నెలకు, సో 18,000, సో 18,000. తల్లికి వందనం 2 కాబట్టి 33, 15,000 అంటే 30,000. అన్నదాత 20,000 ఏడాదికి 20,000. అండ్ ఇంకోటి 36,000. ఇదేది ఇది ఈ 18 ఏళ్ళ భయపడినట్టు అది 33,000. నిరుద్యోగ వృత్తి 36,000. మొత్తం 1,04,000 ఏడాదికి. ఇది జూన్ 2024 నుంచి ప్రారంభం అని వీళ్ళకు ఇచ్చినారు. వీళ్ళ ఇంట్లో ఇచ్చినారు. ఇది నాగభూషణ్ రెడ్డి పెట్టుకున్నాడు దగ్గర. దీంట్లో వీళ్ళిద్దరూ ప్రామిస్ చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా పెట్టారు. ఇవి నాగభూషణ్ రెడ్డి ఇంట్లో ఉంటుంది. తర్వాత ఇంకొక వచ్చి గుడివాడ ఏదో నాగుల్ గౌరే ఏదో ఉంది, తండ్రి పేరు జార్జ్, చిరునామా వైఎస్ఆర్ కాలనీ 10-452 వైఎస్ఆర్ కాలనీ, గుడివాడ నియోజకవర్గము, కృష్ణా డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం. పిన్ కోడ్ ఇచ్చారు, ఊరు పేరు. ఇది ఒక్కరే ఉన్నారట. మొత్తం కుటుంబ సభ్యులు మహిళలు 1 ఉన్నారు కాబట్టి వీళ్ళకు 18,000 అని మాత్రమే, సంవత్సరానికి 18,000 అని ఇచ్చారు. ఇది సేమ్ ఇదే భవిష్యత్తుకు గ్యారంటీ. ఇది బాబు గ్యారంటీ, ఇది ఒకటి ఇచ్చారు. సో ఇంకా అంతకుముందు మొన్న ఐ థింక్ మా అధ్యక్షుడు కూడా చూపించినట్టున్నాడు.
దీనికి ఒక కార్డు మళ్ళీ ఈమె ఎక్కడ రాజంపేట మౌనిక మర్రి క్యూఆర్ కోడ్ నెంబరు ఇది పోయి ఇచ్చారు. అంటే ఇది కనుక చేస్తే మొత్తం డీటెయిల్గా దాంట్లో వాళ్ళకి రావాల్సినవన్నీ ఉంటాయి. ఏ బేసిస్ మీద ఓటర్ కార్డు దీని నుంచి తీసుకున్నారు, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఇచ్చి మౌనిక మర్రి ఏజ్ వీళ్ళకు సంబంధించినంతవరకు వీళ్ళది మొత్తం కుటుంబ సభ్యులు 4, ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డు, 18 సంవత్సరాలలోపు 2 పిల్లలు, అంటే పైబడిన మహిళలు 1, నిరుద్యోగతులు 0. సో వర్తించే పథకం ఇంకో పేజీలో ఉంది. ఇది ఆమె రెండవది. దీంట్లో దీనికి కూడా ఈయన ఇచ్చాడు భవిష్యత్తు గ్యారెంటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు, ఇది బాబు గ్యారెంటీ సంతకం చేసి ఈయన కూడా త్రికరణ శుద్ధితో ఇక్కడ పెట్టించేశాడు. మొన్న చూపించారు. మొన్న ఇవి ఇందులో కొన్ని చూపిస్తూ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నువ్వు జనరల్గా చెప్పిన హామీలు కాదు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ బాండ్ రాసివ్వడం. మీ ఇంట్లో ఇంతమంది, దీనికి ఇంత, సంవత్సరానికి ఇంత వస్తుంది. ఎప్పుడు నుంచి? జూన్ 24 నుంచి అన్నాక, జూన్ 24 నుంచి ఇప్పుడు 1 year అయిపోయాక ఎందుకు మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు, బాకీతో సహా మొత్తం పే చేయాలి కదా అనేది అడిగారు. మరి నువ్వు దానికి సమాధానం ఇస్తావా ఇవాళ? లేక అడిగేవాళ్ళు అడిగి చెప్తా, నీకేం చెప్పేది? నువ్వు ఊర్లలో కొట్టుకుంటారు చూడు, ఎవడన్నా మధ్యలో పెద్ద మనిషి అడిగితే నీకేం సంబంధం, అడిగినప్పుడు చూద్దాంలే. అడిగేవాడిని ఎవరు నువ్వు నోరెత్త, నీవు అడగాలనే నీ దగ్గరికి వచ్చే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద ఏ కేసులు పెడతావో తెలియదు ఎవడన్నా వచ్చి అడిగితే. వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ ముద్ర వేసినా వేస్తావు. అందుకని వాళ్ళు హెసిటేట్ చేస్తే నువ్వేమో చెప్పవు. నువ్వు హామీలు ఇచ్చిన వదిలేసి అసలు ఉన్నవి కూడా కట్ చేసి పడేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమ్మఒడి కానీ, నీవు పేరు మార్చేదానికి తల్లికి వందనం అన్నా అది అమ్మఒడి, అది మా స్కీము, జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్, అది ఆన్గోయింగ్ స్కీమ్. అలాగే ఇంకోటి ఏది మన రైతు భరోసా, నువ్వు అన్నదాతని పేరు పెట్టి సుఖీభవన్ పెట్టుకున్నావు, అదేనా? ఇవి ఆన్గోయింగ్ స్కీమ్స్. ఇవి కాక డిఫరెంట్ సెక్షన్స్కి ఇస్తున్నవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎత్తేసారు ఎలాగో. సో వసతి దీవెన ఇట్లాంటివన్నీ నువ్వు ఊసెత్తట్లా, రావాల్సినవి. ఈ స్కీములకు సంబంధించినంత వరకు ఆన్గోయింగ్ స్కీమ్స్ మీరు రీనేమ్ చేసి వాటిని ఇంకో పేరు పెట్టినా, అవి అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చిండాలి కదా, కొత్తది అయితే మేము డేటా కలెక్షన్ అనుకోవచ్చు. ఆన్గోయింగ్ స్కీమ్స్ 23, 24కు వచ్చి 24, 25కు నువ్వు ఆపేస్తే ఏది పెంచి ఇస్తానని చెప్పి ఇంకంతకంటే ఘోరమైన ఘరానా మోసం ఏమైనా ఉంటుందా? అంటే బండగా దాన్ని ఏమంటారు, ఏం చేసుకుంటావు చేసుకో, నేను నీకు చెయ్యను అని నువ్వు అంటా దబాయిస్తున్నట్టుంది జనాన్ని కానీ అడిగిన వాళ్ళను కానీ. పైగా 4 మందమని బెదిరిస్తాను, ఇంకా 4 కత్తిరిస్తానులా అన్నీ అంటాడే. సరే అడిగిన వాళ్ళు 4 తోక కత్తిరిస్తా అంటుంటాడు కదా, ఆ మాట నెక్స్ట్ వస్తుందేమో తెలియదు ఆయనకు. ఎందుకంటే తనకు అధికారం అనేది హక్కు అనుకుంటాడు ఆయన తప్ప బాధ్యతను ఎప్పుడు అనుకోవట్లా, ప్రజలకు ఆన్సర్బుల్ అనుకోవట్లా. సో ఆయన ఆన్సర్స్ ఎప్పుడు అట్లాగే ఉంటాయి. వీటికి సంబంధించినంత వరకు తప్పించుకోవడం అయితే తప్పించుకోలేరు. నేను ఇంతకుముందు అన్నట్టు రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, యువజన సమస్యలు ఇవన్నీ పక్కన పెడితే వాటిని అడ్రస్ చేయడము, ఎంగేజ్ చేయడము, అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయడము, ప్రోయాక్టివ్ గవర్నమెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అది ఒక పద్ధతి. లేదు ఉన్నది నడపడం ఇంకోటి. పోనీ అదన్నా చేస్తావు స్వామి అంటే అది లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గవర్నెన్స్ అనేది అది గాలి కొట్టుకుపోయింది. లా అండ్ ఆర్డర్ అనేది ఇంకెక్కడికో పోయింది. భయపెట్టడం, టెర్రర్ క్రియేట్ చేయడము, క్వశ్చన్ రైజ్ కాకుండా నొక్కడము, ఇది నీకు మామూలుగా అలవాటైన పద్ధతి. ఇంకా మీడియా ద్వారా ఓ రోజీ పిక్చర్ ఇవ్వడం అంతా బ్రహ్మాండంగా ఉంది. తాను పెట్టే తప్పుడు కేసులన్నీ దోషులను శిక్షిస్తున్నాడు, నరకాసురం వదల చేస్తున్నాడు, విలన్లను తొక్కేస్తున్నాడు అని ఆయన బిల్డప్ ఇచ్చుకొని చేసేది ఒక పక్క నడుస్తుంది. ఇంకో పక్క సమస్యల గురించి నేను ఇంతకుముందు అన్నట్టు ప్రోయాక్టివ్ ఎంగేజ్మెంట్ లేదు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఇండ్లిల్లు తిరిగి ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ఆ హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే కంటిన్యూ చేస్తున్న స్కీమ్స్ నువ్వు ఎగ్గొట్టినవన్నీ వడ్డీతో సహా ఇవ్వాలనా లేదా? ఈ క్వశ్చన్ అయితే వస్తుందిగా.
ఇది పోతే రేపు అడుగుతారు కదా. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నట్టే వాళ్ళే అడుగుతారు. మీరు మీ నాయకులు మీ ప్రతినిధులు ఇంటింటికి పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు. ప్రతి ఒక్కరు ఐ థింక్ బాండ్ పేపర్లు ఏడనాయో దులుపుకొని తీస్తారనుకుంటా. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మేము గుర్తు చేస్తాం. అవి తీసుకొచ్చి అడుగుతారు. వాళ్ళని ఏం దబాయిస్తారో, ఎంతమంది తాట తీస్తారో కూడా అది చూస్తారు.